ఇలా మంచి సువాసన వచ్చే రూమ్ స్ప్రేని అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది కూడా చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతో ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే మల్లెపూలతో తీసుకున్నాను. మల్లెపూలు కొన్ని తీసుకొని అవి మనం వాడుకున్నాక దేవుడికి పెట్టుకున్నవైనా వాడిపోయాకైనా తీసుకోవచ్చండి. వాసన అయితే అలాగే ఉంటుంది కదా. ఇలా మల్లెపూలు ఒక బౌల్లో వేసుకొని బాగా మరిగించిన నీళ్లు కనుక వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అంటే చల్లారేదాకా అలాగే వదిలేసి వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న నీళ్ళల్లో జవ్వాదు అని అమ్ముతారండి, పూజా స్టోర్స్లో ఉంటుంది. ఆ జవ్వాదు కొద్దిగా వేసుకొని కర్పూరం కూడా ముద్ద కర్పూరం కానీ పచ్చ కర్పూరం కానీ ఇలా నలిపి పొడిలాగా వేసుకొని ఇది కూడా బాగా కరిగేదాకా కలుపుకోవాలి. కర్పూరం అయితే కొంచెం లేట్ అవుతుంది. ఒకవేళ మీకు లైట్గా ఉండి కరగకపోతే మళ్ళీ కూడా వడకట్టేసుకుంటే అంటే మనం స్ప్రే బాటిల్లో పోసుకున్నప్పుడు అడ్డం రాకుండా ఉంటుందండి. ఇలా వడకొట్టుకున్నాక స్ప్రే బాటిల్లో పోసేసుకొని మనం ఇంట్లో కర్టన్స్ ఉంటాయి కదండి, కర్టన్స్ కానీ సోఫా కవర్స్ మీద ఇలా మనకు కార్నర్స్లో అన్ని విధాలుగా స్ప్రే చేసుకున్నామంటే మంచి సువాసన వస్తుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.